దక్షిణాది రాష్ట్రాల జన నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలు ఒకవేళ జనాభా ఆధారంగానే పూర్తి డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుందన్న ఆందోళన ఉండేది. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన 50% సమాన పెరుగుదల విధానంతో ప్రస్తుత నిష్పత్తి నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. 2011 జనాభా ఆధారంగా చట్టసభల్లో సీట్ల సంఖ్య పెంచే దిశగా పునర్విభజన చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ఆందోళన ఉంది. కేంద్రం 50% సీట్లు పెంచాలని నిర్ణయించడంతో ఆందోళనలు సంసిపోతాయి. లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, ఢిల్లీ శాసనసభలో నేరుగా ఎన్నికయ్యే సీట్లలో 33% మహిళలకు కేటాయించడమే ఈ చట్టం లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ రిజర్వ్డ్ సీట్లలో కూడా ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. రాజ్యసభ 6 రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య యథాతథంగా ఉంటుంది. లోక్సభ సీట్లను 543 నుంచి 816కు పెంచడం 2011 జనగణన ఆధారంగానే పునర్విభజన చేసే అవకాశం ఉంది. అన్ని అంశాలు కలిసి వస్తే 2029 ఎన్నికల్లోనే లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం 273కు అంటే 33% పెరుగుతుంది.